హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఆల్రెడీ మనము 1857 రివోల్ట్ కి సంబంధించిన పార్ట్ 1 అనేది డిస్కస్ చేసాం. అందులో భాగంగానే ఈ 1857 రివోల్ట్ కి సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. చూడండి, ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2012 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. Who led the 1857 revolt in Lucknow? లక్నోలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. 1857 రివోల్ట్ అనేది మేజర్ గా అవుట్ బ్రేక్ ఎప్పుడైంది అంటే మీరట్ అనే ప్లేస్ లో జరిగింది అని చెప్పి, దాని తర్వాత అదే మీరట్ అనే ప్లేస్ నుంచి అది డిఫరెంట్ ప్లేసెస్ కి స్ప్రెడ్ అయింది. అలా లక్నో అని, ఫైజాబాద్ అని, బీహార్ అని, అవధ్ అని ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ 1857 రివోల్ట్ అనేది జరిగింది. అయితే ఈ లక్నోలో జరిగిన 1857 రివోల్ట్ కి హెడ్ గా ఎవరున్నారు? ఎవరు ఈ రివోల్ట్ కి నాయకత్వం వహించి బ్రిటిషర్స్ ని సప్రెస్ చేశారు? చూద్దాం ఇప్పుడు. హూ లెడ్ ద 1857 రివోల్ట్ ఇన్ లక్నో? ఆప్షన్ ఏ బేగం హజరత్ మహల్, ఆప్షన్ బి రాణి లక్ష్మీబాయి, ఆప్షన్ సి కున్వర్ సింగ్, ఆప్షన్ డి బహదూర్ షా జాఫర్. ఇప్పుడు టోటల్ గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? బేగం హజరత్ మహల్. అయితే ఈ 1857 రివోల్ట్ ని లక్నోలో ఎవరు నాయకత్వం వహించారు అంటే బేగం హజరత్ మహల్. ఎవరు నాయకత్వం వహించారు? బేగం హజరత్ మహల్. ఇప్పుడు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూద్దాం. బేగం హజరత్ మహల్. ఈ బేగం హజరత్ మహల్ ఎవరు అంటే షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ వాజిద్ అలీ షా. వాజిద్ అలీ షా. ఈ వాజిద్ అలీ షా ఎవరంటే హీఈస్ ద రూలర్ ఆఫ్ ద అవధ్. అవధ్ యొక్క రూలరే వాజిద్ అలీ షా. ఈ అవధ్ యొక్క క్యాపిటలే లక్నో. లక్నో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అవధ్. ఇప్పుడు అవధ్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే లక్నో. అందుకోసమే బేగం హజరత్ మహల్ ఈ రివోల్ట్ ని ఎక్కడ చేసిందంటే లక్నోలో. అయితే ఈ అవధ్ కి రూలర్ గా ఉన్న వాజిద్ అలీ షాని లార్డ్ డల్హౌసీ మాల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ అవధ్ ఎక్కడుంది అంటే ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గోమతి. బ్యాంక్ ఆఫ్ రివర్ గోమతి. గోమతి నది తీరాని ఈ అవధ్ అనే ప్లేస్ అనేది ఉంది. సో ఈ అవధ్ యొక్క రూలర్ ఎవరు అంటే వాజిద్ అలీ షా. ఈ వాజిద్ అలీ షాని అక్కడున్న గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ. ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఈ లార్డ్ డల్హౌసీ అనే ఆయన మాల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో వాజిద్ అలీ షాని అరెస్ట్ చేస్తాడు ఇన్ ద ఇయర్ 1856. ఎప్పుడు అరెస్ట్ చేస్తాడంటే 1856. ఇప్పుడు ఈ అవధ్ అనే ప్లేస్ ని లార్డ్ డల్హౌసీ తీసుకొని ఈ వాజిద్ అలీ షాని కంప్లీట్ గా కల్కత్తాకి పంపించేస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు? కల్కత్తా. ఇలా కల్కత్తాకి పంపించిన తర్వాత వాజిద్ అలీ షా ఎవరి కంట్రోల్లో ఉంటాడంటే బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంటాడు. సో ఇప్పుడు అవధ్ ఎవరి దగ్గర ఉంది అంటే లార్డ్ డల్హౌసీ. ఇప్పుడు ఈ రివోల్ట్ లో భాగంగానే బేగం హజరత్ మహల్ ఏం చేస్తుందంటే షీఈస్ ద వైఫ్ ఆఫ్ వాజిద్ అలీ షా. ఇప్పుడు అవధ్లో ఎవరున్నారంటే ఏం చెప్తాం? బేగం హజరత్ మహల్ ఉంది లక్నోలో. ఈమె వాళ్ళ సన్ అయిన బిర్జీస్ కాదిర్. బేగం హజరత్ మహల్ యొక్క సన్ ఎవరు? బిర్జీస్ కాదిర్. ఈ బిర్జీస్ కాదిర్ ని రూలర్ ఆఫ్ ద అవధ్ ఆర్ ద రూలర్ ఆఫ్ ద లక్నో అని డిక్లేర్ చేసి ఈ 1857 రివోల్ట్ ని లక్నోలో బేగం హజరత్ మహల్ స్టార్ట్ చేస్తుంది. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ 1857 రివోల్ట్ ని లక్నోలో అణిచివేయడానికి ఎవరు వస్తారంటే హెన్రీ లారెన్స్ అనే బ్రిటిష్ ఆఫీసర్ వస్తాడు. ఎవరొస్తారు? హెన్రీ లారెన్స్. ఈ హెన్రీ లారెన్స్ అనే బ్రిటిషర్స్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈయనని ఈ బేగం హజరత్ మహల్ తర్వాత వాళ్ళ యొక్క ఆర్మీ కమాండర్స్ వీళ్ళందరూ కలిసి ఈ హెన్రీ లారెన్స్ ని చంపేస్తారు. సో ఈ హెన్రీ లారెన్స్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ని చంపేసిన తర్వాత నెక్స్ట్ తర్వాత మళ్ళీ హ్యావ్లాక్, తర్వాత నిల్, జనరల్ ఇంగ్లీష్ వీళ్ళు ముగ్గురు కూడా లక్నోలో జరుగుతున్న ఈ రివోల్ట్ ని అణిచివేయడం కోసం వస్తారు. ఎవరెవరు?
హ్యావ్లాక్, నిల్, జనరల్, ఇంగ్లీష్. వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత వీళ్ళని కూడా బేగం హజరత్ మహల్, తర్వాత బిర్జీస్ ఖాదీర్, వీళ్ళని కూడా అణిచివేస్తారు. దాని తర్వాత లాస్ట్ లో జనరల్ కోలిన్ క్యాంప్బెల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ వస్తాడు. ఎవరు? జనరల్ కోలిన్ క్యాంప్బెల్. జనరల్ కోలిన్ క్యాంప్బెల్ అనే బ్రిటిష్ ఆఫీసరు ఈ రివోల్ట్ ని 1857 లో జరుగుతున్న లక్నోలో జరుగుతున్న ఈ రివోల్ట్ ని అణిచివేయడం కోసం ఈ జనరల్ కోలిన్ క్యాంప్బెల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ వస్తాడు. ఈయన వచ్చిన తర్వాతని కంప్లీట్ గా లక్నోలో 1857 రివోల్ట్ ని అణిచివేస్తారు. ఇప్పుడు 1857 రివోల్ట్ ని ఎవరు నాయకత్వం వహించారంటే బేగం హజరత్ మహల్. తర్వాత ఈ రివోల్ట్ ని ఎవరు సప్రెస్ చేశారు లేదా అణిచివేశారు అంటే ఏం చెప్తామంటే కోలిన్ క్యాంప్బెల్ అనే బ్రిటిష్ ఆఫీసర్. అయితే ఈ లక్నోలో జరిగిన ఈ ఇన్సిడెంట్ లో హ్యావ్లాక్ ని, నిల్ ని, తర్వాత హెన్రీ లారెన్స్ ని, వీళ్ళ ముగ్గురు ఈ 3 బ్రిటిషర్స్ ఆఫీసర్స్ ని ఈ లక్నోలో ఉన్న హజరత్ మహల్, తర్వాత బిర్జీస్ ఖాదీర్ వాళ్ళని చంపేస్తారు. ఈ 3 బ్రిటిష్ ఆఫీసర్స్ ని ఎవరు చంపేస్తారంటే బేగం హజరత్ మహల్, వాళ్ళ యొక్క సన్ అయిన బిర్జీస్ ఖాదీర్ చంపేస్తారు. సో ఇలా చేసిన తర్వాత, సప్రెస్ చేసిన తర్వాత బేగం హజరత్ మహల్ నేపాల్ కి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ద సప్రెషన్ ఆఫ్ ద 1857 రివోల్ట్ ఇన్ లక్నో, దెన్ షీ యూజ్డ్ టు మూవ్ టు నేపాల్. ఇంతటితో లక్నోలో జరిగిన 1857 రివోల్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. దీనికి హెడ్ ఎవరంటే బేగం హజరత్ మహల్. ఇక్కడ సప్రెస్ చేసిన పర్సన్ ఎవరంటే జనరల్ కోలిన్ క్యాంప్బెల్ అనే బ్రిటిష్ ఆఫీసర్. తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూసినట్లయితే రాణి లక్ష్మీబాయి. నెక్స్ట్ ఏంటి? రాణి లక్ష్మీబాయి. ఈమె కూడా 1857 రివోల్ట్ ని జరిపిస్తుంది. అయితే ఎక్కడ అంటే ఝాన్సీ అనే ప్లేస్ లో. ఎక్కడ? అట్ ద ప్లేస్ ఆఫ్ ఝాన్సీ. తర్వాత కున్వర్ సింగ్. ఈ కున్వర్ సింగ్ కూడా 1857 రివోల్ట్ లో భాగంగా నాయకత్వం వహిస్తాడు. ఈ కున్వర్ సింగ్ ఎక్కడ వహిస్తాడంటే జగదీష్పూర్, బీహార్ లో ఉన్న జగదీష్పూర్ లో నాయకత్వం వహిస్తాడు. దీన్ని అర్రా అని కూడా అంటాం. ఏమంటాం? అర్రా అని కూడా అంటాం. తర్వాత బహదూర్ షా జాఫర్. నెక్స్ట్ ఎవరు? ఆప్షన్ డి లో ఎవరున్నారు? బహదూర్ షా జాఫర్. ఈయననే బహదూర్ షా 2 అని కూడా అంటాం. ఏమంటాం? బహదూర్ షా 2. ఈయన ఢిల్లీలో నాయకత్వం వహిస్తాడు. ఎక్కడ? ఢిల్లీ. ఈ బహదూర్ షా 2 జాఫర్ ని ఏమంటున్నాం? బహదూర్ షా 2 అంటున్నాం. మీరట్ లో స్టార్ట్ అయిన 1857 రివోల్ట్ వెంటనే ఎక్కడికి వెళ్తుందంటే ఢిల్లీకి వెళ్తుంది. ఆ ఢిల్లీలో దీనికి లీడర్ ఎవరు అంటే బహదూర్ షా 2 ఆర్ జాఫర్. జాఫర్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బహదూర్ షా 2 యొక్క పెన్ నేమ్. జాఫర్ అనేది ఏంటి? బహదూర్ షా 2 యొక్క పెన్ నేమే ఈ జాఫర్. సో ఈ మీరట్ నుంచి 1857 రివోల్ట్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈయనని, ఈ బహదూర్ షా 2ని ఎంపరర్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. ఏమని డిక్లేర్ చేస్తారు? ఎంపరర్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేసి 1857 రివోల్ట్ ని ఢిల్లీలో బాగా అవుట్ బ్రేక్ చేస్తారు. ఇది ఈ 1857 రివోల్ట్ కి సంబంధించి లక్నోలో జరిగిన నాయకత్వం గురించి. థ్యాంక్ యూ.